హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్న జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ఇవి రెండు కూడా ఆటోనామస్ బాడీస్ అండి. ఈ బాడీసు ఇండియన్ గవర్నమెంట్ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అండర్లో పనిచేస్తూ ఉంటాయి. దీంట్లో వచ్చిన నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది చూడండి, 1/NIV/tech/2023. ఆ తర్వాత ఇక్కడ పోస్టులు వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ అండి గ్రూప్ బి అండ్ టెక్నీషియన్ గ్రూప్ సి. ఈ రెండు పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దీనికి టెక్నికల్ అసిస్టెంట్ జాబ్కి 35,400 నుంచి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. టెక్నీషియన్స్కి 19,900 నుంచి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే, ఈ జాబ్ అప్లై చేయాలి అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంటుంది. ఎంకేసిఎల్ రిక్రూట్మెంట్ పోర్టల్ ఉంటుంది. ఈ పోర్టల్ ఇక్కడ పోర్టల్ అడ్రస్లు కూడా ఇచ్చారు మీకు. ఈ పోర్టల్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అనేది 26 నవంబర్ 2023 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈ అప్లికేషన్కి క్లోజింగ్ డేట్ వచ్చేసి 10 డిసెంబర్ 2023 రాత్రి 11:59 వరకు ఉంటుంది. ఆ తర్వాత ఓపెనింగ్ ఫర్ డేట్ అవైలబిలిటీ ఫర్ అడ్మిట్ కార్డ్స్ అనేది ఎప్పుడు ఇస్తారనేది ఎంకేసిఎల్ పోర్టల్లో మెన్షన్ చేస్తారు. ఆ తర్వాత దీనికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ టెస్ట్ వచ్చేసి 17th and 16th డిసెంబర్ 2023లో ఉంటుంది అని చెప్పి మనకు నోటిఫికేషన్లో కనిపిస్తుంది. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ టోటల్ వేకెన్సీస్ ఏమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ బి పోస్టులకు మొత్తం 49 పోస్టులు ఖాళీ ఉన్నాయండి. ఆ తర్వాత టెక్నీషియన్ 1 గ్రూప్ సి పోస్టులు 39 ఉన్నాయి. దీంట్లో మొత్తం టోటల్గా రిజర్వేషన్స్ ప్రకారం ఏవేవి ఉన్నాయనేది ఇక్కడ ఇచ్చారు. ఇవి చూస్తే మీకు తెలిసిపోతుంది. తర్వాత ఎలిజిబిలిటీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇచ్చారు. దీంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. టెక్నికల్ అసిస్టెంట్లో అయితే లైఫ్ సైన్సెస్, బయో ఇన్ఫర్మాటిక్స్, స్టాటిస్టిక్స్, సోషల్ సైన్సు, మాస్ కమ్యూనికేషను, కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ డేటా సైన్సెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్. వీటన్నిటికి కూడా ఫస్ట్ క్లాస్ 3 years డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. దాంతోపాటు కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఎగ్జాంపుల్ లైఫ్ సైన్సెస్ అయితే కనుక వాళ్ళకు మైక్రోబయాలజీ, మెడికల్ మైక్రోబయాలజీ, వైరాలజీ, ఈ విధంగా రిలేటెడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. వీడియో అనేది చాలా లెంతీ అవుతుంది. ఈ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఒక్కొక్క పోస్టుకు ఏ రకమైన క్వాలిఫికేషన్ కావాలి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా టెక్నీషియన్ గ్రూప్ సి పోస్టుకు కూడా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానికల్. ఈ టెక్నీషియన్ గ్రూప్ సి పోస్టులకైతే కనుక అన్ని పోస్టులకు కంపల్సరీగా ఇంటర్మీడియట్ లైఫ్ సైన్సెస్ చదివి 55% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. దాంతోపాటు కన్సర్న్డ్ సబ్జెక్ట్ అంటే కన్సర్న్డ్ పోస్టుకు సంబంధించిన టెక్నికల్ అంటే డిప్లొమా అనేది చేసి ఉండాలి అని చెప్పి ఇందులో మనకు చెప్తున్నారు. హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఆల్రెడీ చెప్పాను. వారి యొక్క ఆన్లైన్ పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్ అడ్రస్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఎగ్జామినేషన్ ఫీ అనేది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఉమెన్ క్యాండిడేట్స్కు ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు. ఫర్ ఆల్ అదర్స్కి 300 రూపీస్ ప్లస్ ట్రాన్సాక్షన్స్ అనేటివి ఉంటాయి. ఒకవేళ ఐసీఎంఆర్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి కూడా ఎటువంటి ఎగ్జామ్షన్ అనేది లేదు. క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై డైరెక్టెడ్ టు అప్లై సపరేట్ ఫర్ ఈచ్ పోస్ట్. అంటే ఒక క్యాండిడేటు ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులను అప్లై చేయాలి అనుకుంటే ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క సపరేట్ అప్లికేషన్స్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఒకసారి మీరు అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత దాన్ని రిఫండ్ చేయరు మరియు వేరే పోస్ట్కి అడ్జస్ట్మెంట్ అనేది చేయరు. ఈ అప్లికేషన్ ఫీజుని అనేది మీరు ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా, యూపీఐల ద్వారా, క్రెడిట్ కార్డుల ద్వారా, డెబిట్ కార్డుల ద్వారా కూడా పే చేయవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వారికి 3 years, పీడబ్ల్యూడి వాళ్ళకి 10 years,
పీడబ్ల్యూడీ విత్ ఓబీసీ వారికి అయితే 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ విత్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 15 సంవత్సరాలు ఉంటుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో సర్వీస్ చేస్తున్న ఎంప్లాయీస్కి అయితే కనుక నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారము ఫస్ట్ పాయింట్లో ఒకదానికి 5 years ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ పాయింట్లో ఇంకొక దానికి 8 years ఇచ్చారు. ఆ తర్వాత థర్డ్ పాయింట్లో ఇంకొక దానికి 10 years అనేది ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్లకి కూడా ఇచ్చారు. ఇది 3 years అనేది ఉంటుంది. డిజబుల్డ్ డిఫెన్స్ సర్వీస్ వాళ్ళకైతే 3 years జనరల్ క్యాండిడేట్స్కి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మాత్రం 8 years అనేది ఇచ్చారు. ఎవరైనా కూడా రిలాక్సేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే, అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ, బీసీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూడీ వాళ్ళు కానీ, ఉమెన్స్ కానీ ఎవరైనా కూడా వాళ్ళకి రిలాక్సేషన్ అనేది ఉంటే కనుక దానికి సంబంధించిన పర్టికులర్ ఫార్మాట్లో అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఉంటుంది, సర్టిఫికేట్ ఫార్మాట్ అనేది ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ఫార్మాట్ని వాళ్ళు కంపల్సరీగా అప్లికేషన్ చేసేటప్పుడు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ విషయాన్ని మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. తర్వాత పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఏ టైప్ ఆఫ్ డిజబిలిటీస్ అనేది ఇక్కడ ఇచ్చారు. డెఫ్ అండ్ హార్డ్ హియరింగ్. తర్వాత లోకోమోటార్ డిజబిలిటీ. ఈ 2 పొజిషన్లకు వాళ్ళు రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు. వీరికి అంటే డిజబుల్డ్ క్యాండిడేట్స్కి 40% వెయిటేజ్ అనేది, అంటే వెయిటేజ్ మీన్స్ రిజర్వేషన్ అనేది ఇస్తారు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ అపియర్ టు ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది రాయవలసి ఉంటుంది. ఈ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది అడ్మిట్ కార్డులో వాళ్ళు మెన్షన్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిలబస్ ఏంటో ఇప్పుడు చూద్దాము. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మొత్తం టోటల్గా 100 మార్కులకు ఉంటుంది. ఈ 100 మార్కులలో సిలబస్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ స్కిల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన ఉంటుంది. టోటల్ అసెస్మెంట్ విల్ బీ కండక్టెడ్ ఫర్ 100 marks. 100 మార్క్స్కి సబ్జెక్ట్ 100 మార్క్స్కి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాంట్లో 95% వెయిటేజ్ విల్ బీ గివెన్ టు ద మార్క్స్ స్కోర్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ సిబిటి టెస్ట్. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎవరైతే పాస్ అవుతారో, క్వాలిఫై అవుతారో వాళ్ళకు 95% వెయిటేజ్ అనేది ఇస్తారు. సిలబస్ ఫర్ సెలెక్షన్. సిలబస్ ఏంటి అంటే జనరల్ ఇంటెలిజెన్స్కి ఇక్కడ ఇచ్చిన సిలబస్ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. జనరల్ అవేర్నెస్కి ఈ విధంగా ఇచ్చారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి ఈ సిలబస్సు, తర్వాత కంప్యూటర్ స్కిల్స్కి ఈ సిలబస్సు, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఈ సిలబస్ అనేది ఉంటుంది. సిలబస్ ఫర్ టెక్నీషియన్, అంటే టెక్నీషియన్ పోస్టులకి కూడా సపరేట్ సిలబస్ అనేది ఇచ్చారు. ఆ సిలబస్ ఏంటి అంటే వారి యొక్క డిపార్ట్మెంట్, అంటే క్రైటీరియా డిపార్ట్మెంట్, అంటే మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ వాళ్ళకు ఒక రకమైన సిలబస్ ఉంటుంది. అదేవిధంగా బయో ఇన్ఫర్మేటిక్స్ వారికి ఒక రకమైన సిలబస్ అనేది ఉంటుంది. ఆ సిలబస్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు, చూడండి. తర్వాత స్టాటిస్టిక్స్ వాళ్ళకి, తర్వాత సోషల్ సైన్స్ వాళ్ళకి, మాస్ కమ్యూనికేషన్ వాళ్ళకి, ఐటీ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి, తర్వాత ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజరేషన్స్ టెక్నీషియన్స్కి సపరేట్ అనేది సిలబస్ అనేది ఉంటుంది, మీరు గమనించండి. తర్వాత ఎవరైతే కంప్యూటర్ టెస్ట్కి అటెండ్ అవుతున్నారో క్యాండిడేట్స్ మస్ట్ బ్రింగ్ ప్రింట్అవుట్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ టు ద ఎగ్జామినేషన్ హాల్ ఆర్ సెంటర్. ఆ అడ్మిట్ కార్డుకి తో పాటు వారి యొక్క ఇండివిజువల్ ఐడెంటిటీ కార్డ్ని కూడా తీసుకుపోవాల్సి ఉంటుంది. ఈ ఐడి కార్డ్స్ ఏంటి అంటే మీకు తెలిసిందే, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాస్పోర్టు, ఐడి కార్డ్ ఇష్యూడ్ బై కాలేజ్, ఎంప్లాయ్ ఐడి అండ్ ఎనీ అదర్ ఫోటో ఐడి కార్డ్ ఇష్యూడ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసి సిటీస్ సెంటర్స్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ముంబై మరియు పూణే లొకేషన్స్లో కండక్ట్ చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళి
ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని అటెండ్ అవ్వవలసి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మరియు రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ప్రింట్అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తీసుకుపోవాలి. దాంతోపాటు మెట్రికులేషన్ సర్టిఫికేటు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, రిలాక్సేషన్ సర్టిఫికేట్స్, ఓబీసీ సర్టిఫికేట్స్, ఈ విధంగా ఏవేవైతే పోస్టులకు అప్లికేబుల్ సర్టిఫికేట్స్ ఉంటాయో ఆ పోస్టులకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు తీసుకుపోవాల్సి ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్లో మీరు ఈ పేజ్ని క్లియర్గా చదివితే కనుక మీకు ఏమేమి తీసుకెళ్ళాలి అనేది ఈజీగా అర్థమవుతుంది. తర్వాత జనరల్ కండిషన్స్ ఏంటి అంటే అప్లికేషన్ ఇన్కంప్లీట్గా ఉన్న, ఎనీ అదర్ మిస్ కమ్యూనికేషన్ ఇచ్చిన, నాన్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ కింద నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫార్మాట్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఫామ్ ఫర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇచ్చారు. తర్వాత డిక్లరేషన్ టు బి సైన్డ్ బై ఓబీసీ క్యాండిడేట్స్ అనేది ఇచ్చారు. ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఇచ్చారు. ఈ ఫార్మాట్స్ మీరు కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫామ్ ఆఫ్ సర్టిఫికేట్ సబ్మిటెడ్ బై ఎక్స్ సర్వీస్ మెన్లకు సంబంధించిన ఫార్మాట్ అనేది ఇచ్చారు. ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్ టు బి సబ్మిటెడ్ బై ద గౌట్ ఎంప్లాయీస్కి సంబంధించిన ఫార్మాట్ అనేది ఇచ్చారు. ఈ విధంగా ప్రతి కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్కి సంబంధించిన ఫార్మాట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. ఆ ఫార్మాట్స్ ప్రకారం మీరు సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ వెళ్ళినప్పుడు కూడా తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. సో ఇదండి మన యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్. సో మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ని మొదటిసారిగా చూస్తే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో మీరు చేసే చిన్న విన్నపం ఏంటి అంటే మా వీడియోని లైక్ చేసి మరియు షేర్ చేయండి. ఈ విధంగా షేర్ చేయడం ద్వారా ఎవరికైతే జాబ్ వాంటెడ్ ఉంటుందో, జాబ్స్ కోసము ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నారో, జాబ్స్ అప్లై చేయాలనే ఆలోచనలో ఉన్నారో, జాబ్స్ కోసం వెతుకుతూ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. సో ఆ విధంగా వారికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.